వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని మోహన్ రెడ్డి పెట్రోల్ బంక్ ముంబై జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుచ్చి వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ పెట్రోల్ బంకులోకి వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ద్విచక్ర వాహనంపై సంగం వైపు వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి బుచ్చివాసి నానిగా గుర్తించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి టాబ్లెట్లు తీసుకువెళ్లడానికి సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాని ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాశాడు. గాయాలైన మరో వ్యక్తి మనోజ్ కుమార్ సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహాన్ని, ద్విచక్ర వాహనాన్ని ప్రమాదానికి గురైన ట్రాక్టర్లోనే సిఐ శ్రీనివాసరావు తీసుకెళ్లారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై ఉన్న మోహన్ రెడ్డి పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన ప్రమాదం కలిచివేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వెంటనే స్పందించారు. ఈ విషాద సమయంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితులను ఆదుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలను తక్షణమే అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.